హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు వాళ్ళ. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే ప్రస్తుతానికి స్విట్జర్లాండ్లోని లూసర్ నగరంలో అయితే ఉన్నాను. ఇక్కడ లైన్ మాన్యుమెంట్ అని చెప్పి ఒకటి ఉంటుంది, దాన్ని చూడడానికి వెళ్తున్నాను, రండి. సో మేమైతే ఇప్పుడే లైన్ మాన్యుమెంట్ దగ్గరికి ఏదో వచ్చేసాం. మీరు చూడొచ్చు, అదిగో అదే లైన్ మాన్యుమెంట్. కొంచెం జూమ్ చేస్తా. సో ఈ మాన్యుమెంట్ విశిష్టత ఏంటంటే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ సింహానికి కడుపులో ఒక కత్తి దిగింది, ఎక్కడేమో బల్లెం పట్టుకుని ఉంది, ఒక షీల్డ్ పట్టుకుని ఉంది. ఇది ఏంటి అసలు అంటే, మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగింది కదా. ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగినప్పుడు స్విట్జర్లాండ్ గార్డ్స్ అక్కడికి వెళ్ళి ఫ్రెంచ్ రెవల్యూషన్లో మన ఫ్రాన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. అప్పుడు అక్కడ దాంట్లో పాల్గొన్న వాళ్ళలో దగ్గర 760 మంది చనిపోయారు. ఆ 760 మంది చనిపోయారు, ఇంకా 350 మంది బతుకున్నారు అనమాట. ఆ 760 మంది చనిపోయిన వాళ్ళకి గుర్తుగా ఈ స్విట్జర్లాండ్ పోరాడి ఓడిపోయిన సింహాన్ అని చెప్పి ఈ మాన్యుమెంట్ అన్నది కట్టడం జరిగిందనమాట. దానికి ఎంత సింబాలిక్గా కట్టారు. ఇది పబ్లిక్ ఫండ్ రైజింగ్ యాక్టివిటీతో చేశారు. ఇది స్పెసిఫిక్గా కొత్తగా ఎక్కడో కట్టింది కాదు. ఈ కొండని తొలిచారు అనమాట. మొత్తం ఎంత, ఇది 10 మీటర్ల హైట్ ఉంటుంది, 10 మీటర్ల లెంత్, 6 మీటర్ల హైట్ మొత్తం కూడా. అది అంతా ఒక స్కల్ప్చర్, అంటే మన సుత్తి శాన పట్టుకుని చేసి ఆయన మొత్తం అంతా చెక్కాడు అనమాట దగ్గరుండి. 1820లోనే ఎప్పుడో ఇది ఫినిష్ అయింది. అప్పటి నుంచి కూడా ఇది స్విట్జర్లాండ్ గార్డ్స్కి, అంటే మన సైనికులకి గుర్తుగా ఈ మాన్యుమెంట్ అన్నది ఉండడం జరిగిందనమాట. బాగుంది కదా, కొండకి ఫేస్ అసలు కొండలో పెట్టారు. చాలా ఫేమస్ ఇది. స్విట్జర్లాండ్ వచ్చిన వాళ్ళు, హిస్టరీకి బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఈ మాన్యుమెంట్కి బాగా కనెక్ట్ అవుతారు అనమాట. ఫ్రెంచ్ రెవల్యూషన్కి ఈ మాన్యుమెంట్కి బాగా కనెక్షన్ ఉన్నది. సో ఇదంతా కూడా మీరు చూడొచ్చు. కొండకి ఎంట్రన్స్ ఓన్లీ ఇది చూడడానికి అని చెప్పి ఇట్లా పెట్టారు. ముందు అంతా వాటర్లో తవ్వేసి నీట్గా దాని దగ్గరికి వెళ్ళి పాడు చేసేయకుండా. అక్కడ కూడా మీకు క్లియర్గా రాస్తాడనమాట, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బతుకున్నారు అని. ఎక్కడో ఈ కింద రాశాడు. నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపించలేకపోవచ్చు, బట్ అక్కడ DCCLX అని CCCL అని ఉందన్నమాట. అంటే DCCLX అంటే 760, CCCL అంటే 350. సో అంటే 760 మంది చనిపోయారు, 350 మంది బతుకున్నారు అని చెప్పి ఆ నెంబర్స్ కూడా క్లియర్గా వేసి దీని గురించి ఇదైతే పెట్టడం జరిగింది. కానీ ఒక చిన్న రూమర్ ఏంటంటే, ఇది అఫీషియల్ నెంబర్ ఇలా చెప్పినప్పటికీ దగ్గర ఇంకో 200 మంది పైగా అక్కడ జైలు గోడల్లో ఉండి చనిపోయారు. వాళ్ళు బందీలుగా ఉండి చనిపోయారు. వాళ్ళని ఇంకా ఇంక్లూడ్ చేసుకోలేదు. అది కూడా ఎక్కడ ఎవరు చెప్పింది లేదు. సో ఎంత లేదన్నా దగ్గర ఒక 1000 మంది దాకా చనిపోయారు అనమాట ఆ రెవల్యూషన్లో. స్విట్జర్లాండ్ నుంచి ఫ్రాన్స్కి వెళ్ళి అక్కడ చనిపోయారు. చాలా బాధాకరం కదా. ఈ లైన్ మాన్యుమెంట్ చూడడానికే ఏటా దగ్గర 1.6 మిలియన్ టూరిస్టులు వస్తూ ఉంటారు. అంత ఫేమస్ మాన్యుమెంట్ స్విట్జర్లాండ్లో, అందులోనూ లూసర్న్లో. ఈ మాన్యుమెంట్ ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆ మాన్యుమెంట్ చూసి వెళ్తారనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా స్విట్జర్లాండ్ వస్తే ఈ లూసర్న్ వచ్చి ఆ మాన్యుమెంట్ చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మిలిటరీకి ఇక్కడ గుర్తు.
ఇదంతా కూడా ఇది ఒక మ్యూజియంకి ఎంట్రన్స్ అనమాట. మీరు చూడొచ్చు, ఇది గ్లేషియర్ మ్యూజియం అని చెప్పి పేరు పెట్టాడు. ఇలా కొండల మీద ఎక్కి మొత్తం ఇదంతా తిరిగి చూడొచ్చు. సో ఎవరికైతే స్విస్ ట్రావెల్ పాస్ ఉంటుందో వాళ్ళకైతే ఈ మ్యూజియం అయితే ఫ్రీ ఎంట్రన్స్. ఇదే కాదు, మొత్తం ఒక దగ్గర స్విట్జర్లాండ్లో 500 మ్యూజియంస్ అయితే ఫ్రీగా ఎంటర్ అవ్వచ్చు. అది కాదు మా దగ్గర ఏం లేవు అంటే టికెట్స్ ఎంత ఉన్నాయంటే సింగిల్గా వస్తే 22 యూరోలు, స్టూడెంట్స్ అయితే 17 యూరోలు. నేను యూరోస్ ఫ్రాంక్స్ దగ్గరే చెప్తున్నాను, సో అరౌండ్ రేట్ అనుకోండి. ఫ్యామిలీస్ అయితే కనుక 2 adults 5 childrens 59 ఫ్రాంక్, గ్రూప్స్ 10 అయితే ఒకేసారి 17. సో గ్రూప్ కింద వస్తే మీకు 17 యూరోస్ పడుతుంది. బట్ ఏదైనా సరే రేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీకు ఒకవేళ ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ లూసర్న్లో టైం స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం ఈ గ్లేషియర్ మ్యూజియం అన్నది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఖచ్చితంగా. బట్ మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి కనుక నేనైతే దీంట్లోకి వెళ్ళట్లేదు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేమైతే లూసర్న్ లేక్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉన్నది, కంచి ఇండియన్ రెస్టారెంట్ అంట. మేము ఇప్పుడు లూసర్ నుంచి స్టాన్స్ అనే కొండ మీదకి అయితే వెళ్ళాలన్నమాట. మాకు టైం సరిపోవట్లేదు, చీకటి పడిపోతుంది అని చెప్పి మేమైతే ఇప్పుడు ఈ లూసర్న్ లేక్ మీద క్రూజ్ అయితే స్కిప్ చేసేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇదే లూసర్న్ లేక్ అనమాట. చాలా బాగున్నది. ఒకవేళ మీరు ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి ప్లాన్ చేయాలనుకుంటే ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.